హలో అండి, నేను అరుణానందగిరి. చూడండి, చెట్టు మీద ఉన్నది పిట్టలు. పింక్ ఫ్లవర్స్ ఎట్లా వచ్చినాయి చూడండి. అక్కడ ఒక పిట్ట అది నోట్లే ఒకటి పట్టుకుంది చూడండి. ఇప్పుడు సీజను, అన్ని పక్షులు గుళ్ళు కట్టుకుంటున్నట్టున్నాయి. ఏ చిన్న పిట్ట చూసినా దాని నోట్లో ఏదో ఒకటి పూసలు లాంటివి పట్టుకొని వెళ్తుంది. అవి చూడండి పట్టుకొని, అది మస్తు సెర్చ్ చేస్తుంది సేఫ్ ప్లేస్ కోసం. అది చూడండి. అయితే మనం డోర్ తీయకముందు ఇక్కడనే ఉండే అన్నీ బాగా సౌండ్ వినిపించింది. డోర్ తీసేసరికి ఇక వెళ్ళిపోయినాయి. సరే, ముగ్గులు వేసుకుందాం మరి మనం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. ఇక శివునికి ఉమ్మెత్త పూలు అంటే చాలా ప్రీతికరం అంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి నాకు తెలిసినంత మట్టుకు. అయితే ఒకటి వాయిలెట్, ఒకటి వైట్. ఈరోజు ఉమ్మెత్త పుష్పాలతోటి పూజ చేసిన. ఇక చాలా సంతోషం అనిపించింది. నేను అరుణానందగిరి. ఇక మళ్ళీ తెల్లవారిందంటే మన రొటీన్ ప్రారంభం. ఇక ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మా వారు కొంచెం తనకు టైం పడుతుంది అంటే నేను టీ తాగిన ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడో లేచి పూజ చేసుకోవడం అంటే ఇక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఉంటా కాబట్టి ఇక ఏదో రకంగా ఉంటుంది, అందుకని టీ తాగిన. ఇక ఇప్పుడు తను ఫ్రెష్ అయిన తర్వాత ఇక సేమియా ఉప్మా ఏమంటే చేస్తున్నా. సింపుల్ అయ్యే చేస్తున్నా. ఇక నిన్నంతా ఏకాదశి పండుగ, పోషమ్మ దగ్గరికి వెళ్ళొచ్చినాం. ఇక అట్లా గడిచిపోయింది. ఇక ఇవాళ మరి సింపుల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా. చూడండి, పూజ అయిపోయిన తర్వాత మనం నిన్న పూజలు వాడిన ఫ్లవర్స్ అన్నీ ఇట్లా పెట్టి ఉంచిన 1-2 రోజులు మంచిగా తాజాగా ఉంటాయి. ఇక అప్పుడు మళ్ళీ చెట్లలో వేస్తా. ఏదో మంచిగా అనిపిస్తుంది. ఉట్టిగానే తొందరగా నిన్న పెట్టి తీసేసరికి ఇప్పుడు ఈ సీజన్ చల్లగా ఉంది కాబట్టి తొందరగా వాడిపోవు ఫ్లవర్స్. అట్లనే ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఇక్కడ కూడా కొంచెం మంచిగా ఉంటాయని పెట్టిన. నైవేద్యం తినే పిట్ట రకరకాల పక్షులన్నీ ఉన్నాయి. ఇక చూడండి, ఇక్కడ కూడా పెట్టిన లిల్లీ ఫ్లవర్స్. ఇవి కూడా మనం పూజలో దేవుని దగ్గర సమర్పించినయే, మంచి స్మెల్ ఉంటాయి. ఇక ఈరోజు ఇక్కడ ఉంటే మళ్ళీ రేపు చెట్లలో వేయచ్చు. చూడండి, వాటర్ వేడైనాయి. అయితే మీకు అక్కడ ఫ్లవర్స్ అన్నీ చూపించుకొని వచ్చేసరికి ఇక్కడ వాటర్ వేడైనాయి. పూజ సామాన్లు అన్నీ తోముకోవడం చాలా టైం పడుతుంది. ఎందుకంటే నిన్న పండుగ అంటే ఇక చాలా ఉంటాయి అన్నీ. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు తోటకూర వేస్తున్నా. కొత్త మెథడు. తోటకూరను కడిగినాం 3 సార్లు. ఈ గిన్నెలో పెట్టినాం అంతే. నూనె వేయలే, ఏమి వేయలే. ఓన్లీ తోటకూర కడిగి మంచిగా 3 సార్లు కడిగిన తర్వాత ఈ గిన్నెలో పెట్టినాం. తర్వాత ఉల్లిగడ్డ వేసిన. కట్ చేసేటప్పుడు ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసిన. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొద్దిగా చింతపండు ఇది వేసి ఇక మూత పెడదాం అంతే. ఇది ఉడికిన తర్వాత పోపు వేసుకోవడమే. ఇంట్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో ఉడికిపోతుంది. ఒకవేళ మాడుతుంది అని మనకు అనిపిస్తే అందులో వాటర్ ఎక్కువ లేవు అనుకుంటే 1 గంటెడు ఇన్నన్ని వాటర్ వేసి ఉంచాలి అంతే. ఈ మూత పెట్టి ఉంచాలి, తక్కువ మంట మీద పెట్టి ఉంచాలి. 10 నిమిషాలలో ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇట్లా రుద్దినట్టు చేసి, లేకపోతే గంటతోటి ఇట్లా దింపినట్టు చేసి ఎండుమిర్చితోటి పోపేసుకోవడమే. సింపుల్. ఇది పాతకాలం స్టైల్ టీ పెట్టిన. అయితే ఇది పాతకాలం మెథడ్లా చేసేటోళ్ళు. పోపుకి ఇంతంత నూనెతోటి పోపు వేస్తే సరిపోతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవి 3 ఉంటే చాలు పోపుకు, అంతే. సింపుల్ కర్రీ, తోటకూర కర్రీ చేస్తున్న ఈరోజు నేను. ఇప్పుడు టీ పెట్టిన. ఒక్కొక్కసారి చాలాసార్లు పెట్టాల్సి వస్తుంది. చూడండి, టీ కూడా రెడీ అయింది. ఇక్కడ మన కర్రీ ఎట్లా ఉందో చూద్దాం. చూడండి, ఇట్లా వాటర్ కొన్ని వేసినాం మనం ఆల్రెడీ. అందులో కొన్ని ఉంటాయి. ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా ఉడకాలి. ఇట్లనే ఉడికితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక అప్పుడు ఇట్లా గంటతోటి ఇట్లా అని పప్పు రుద్దే దాంతో కూడా అంటారు, కానీ ఇప్పుడు గంటతోటి అంటే సరిపోతుంది అంతే. అని పోపేసుకుందాం, ఉడకనిద్దాం.
ఆకుకూరనే కదా అని 5 నిమిషాలలో ఉడికింది అనుకుంటే అంత పసరు పసరు వస్తుంది, అందుకని చెప్తున్నా. చూడండి బనానా లడ్డు ప్రసాదం, వాటికి బెల్లపన్నం చాలా ఇష్టం. తింటైపోతే అదే పనిగా వాటికి. ఇక ఈరోజు మా పెద్ద అబ్బాయిని కలవడానికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తుండ్రని అన్నాడు. ఇక వాళ్ళు రానే వచ్చిండ్రు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటారట. ఇక స్విచ్ ఫోన్ అని ఒక 3 years కింద ఒక ఇన్నోవేషన్ చేసిండు మా పెద్ద అబ్బాయి. ఇక ఇప్పుడు August 15th కొత్త ఇన్నోవేషన్లను ప్రోత్సహిస్తారు కదా, దాంట్లో భాగంగా ఇక మా అబ్బాయిని కూడా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిండ్రు. ఒక్క నిమిషం. ఇక ఇప్పుడే షూట్ కంప్లీట్ అయింది. ఇక వాళ్ళు బయలుదేరుతుండ్రు. రైస్ పెట్టినా ఇప్పటిదాకా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు వచ్చి మా పెద్ద అబ్బాయిది ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక అందుకని ఇప్పటిదాకా వంట చేయాలి. అప్పుడు మనం తోటకూర ఉడకబెట్టినాం కదా, తోటకూర ఉడికిన తర్వాత ఇట్లా అయింది కలరు. ఇప్పుడు పోపేద్దాం, సింపుల్ పోపు. ఇక మనం పొద్దున తోటకూరను ఉడకబెట్టినాం కదా, ఉప్పు కారం పసుపు చింతపండు వేసి ఉడకబెట్టినాం, మంచిగా ఉడికింది. ఇప్పుడు పోపేస్తున్నాం. ఇక దీనిలో ఏమి వేయద్దు, ఓన్లీ జీలకర్ర, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు దంచిపెట్టిన ఇవి వేసి సరిపోతుంది అంతే. వేసి పాలకూరలు వేసి కలపాలి అంతే. ఇంకా రైస్ అవుతుంది. ఇక మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు వేద్దాం. పోపు వెల్లుల్లిపాయలు కొంచెం మంచిగా బ్రౌన్ కాగానే పాలకూరలు వేద్దాం. మంచి కమ్మటి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక కలర్ బాగుండదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇట్లా గంటెతోటి స్పీడ్గా ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత ఇక పోపులు వేద్దాం. ఇది పాలకు చూడండి, తోటకూర తీసి వేయాలి అంతే. మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మనము ఇది ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు నేను ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు. సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే, స్టవ్ బంద్ చేద్దాం. మంచి ఇక కర్రీ రెడీ అయింది కాబట్టి లంచ్ చేద్దాం. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడితోటి మళ్ళీ వెళ్దాం.